నా సంప్రదాయం పేరు అహంకారం. ఏ మార్గంలో ఉన్నా నువ్వు శాంతిగా ఉండలేవు, నీవు ఇతరులను మనశ్శాంతిగా ఉంచలేవు. చిరంజీవి స్వామి వారు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదా? మధ్యలోకి చొరబడినటువంటి జాంబీలు ఏం చేస్తారంటే విష్ణువు వేరు, శివుడు వేరు, శక్తి వేరు అంటారు. చిరంజీవి స్వామి వారు అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో కూడా కొన్ని సాయిబాబా మందిరాలు ఏవైతే అక్కడ చాలా మందిరాలు ఉంటాయి సాయిబాబా, అక్కడే కొన్ని చోట్ల ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నా దేవుడే గొప్ప అని కాదు, భగవంతుడు గొప్ప. అందరికీ నమస్కారం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు నేను మాట్లాడబోతున్న అంశం బహుశా ఈ టాపిక్ మీద మరలా నేను ఇంట్రెస్ట్ చూపించని అంశం అనమాట మాట్లాడడానికి. అయితే బుద్ధస్తమానం ఇవే టాపిక్స్ చర్చించుకుంటా వాళ్ళ యొక్క అహంకారాలని తీర్చుకోవడానికో లేకపోతే వాళ్ళ యొక్క దుగ్ధ వేరే పని పాట ఉండదు, వాటిని తీర్చడానికో మనం ఉపయోగపడే కంటే సమాచారం చాలా ఉంది చెప్పడానికి, చేరవేయడానికి. దాని మీద ఫోకస్ చేద్దాం. చివరిగా నేను ఈ వీడియో ఎండ్కి వచ్చేసరికి నా ఒపీనియన్ని మీ ముందు పెడతాను. దయచేసి మీరు చివరి వరకు చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అందరికీ ముందుగానే ధన్యవాదాలు. ఇక పెట్టిన టైటిల్ ఏంటో చూశారు కదా, నా సంప్రదాయం పేరు అహంకారం. ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది మూక తమ తమ సంప్రదాయం ఫలానా ఫలానా అని చెప్పుకుంటున్నా వారి యొక్క సంప్రదాయం పేరేమిటి? అహంకారం. ఏ మార్గంలో ఉన్నా నువ్వు శాంతిగా ఉండలేవు, నీవు ఇతరులను మనశ్శాంతిగా ఉంచలేవు. అలాంటి మార్గాలకి నువ్వు ఒక చెద టైపు. కనుక నీకంటూ ఒక సంప్రదాయం అంటూ ఉంటే దాని పేరు అహంకారం అవుతుంది తప్ప ఫలానా ఫలానా పేర్లు అని చెప్పమాకు. ఇక ఈ యొక్క సంప్రదాయాల కంటే గొప్పది ఏమిటి అంటే సనాతన ధర్మం, వైదిక సంస్కృతి, ఒక పరంపర, మన యొక్క జ్ఞానానికి సంబంధించిన పురాణ ఇతిహాసాలు, ఇంకా ఎన్నో. వాటన్నింటినీ ఒకేసారి ఒకే జన్మలో అర్థం చేసుకునే శక్తి ఎవడికి ఉండదు. ఎవడి ఇష్టాలు తగ్గట్లుగా దీనికి ఫిక్స్ అవుతాడు, దానికి ఫిక్స్ అవుతాడు. దేనికి ఫిక్స్ అవ్వని వాడు ఏం చేస్తాడు? నిరంతరం పరిశోధనలు చేస్తూ ఆ పరమాత్మను కనుక్కుంటూ ముందుకు వెళ్తాడు. దేన్ని ద్వేషించడు. అంతటా ఆ పరమేశ్వరుణ్ణి, పరమాత్మని, ఆ సచ్చిత్ ఆనంద స్వరూపుణ్ణి చూస్తూ ముందుకు సాగుతాడు అనమాట. అర్థమైందా? ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే శైవ, వైష్ణవ, శాక్తేయ, మిగతావి కూడా ఉన్నాయి మార్గాలు, భక్తి మార్గాలు, సంప్రదాయాలు. వాటి గురించి పక్కన పెడితే ఎక్కువగా చర్చనీయాంశంలో ఉన్నటువంటి ఇవే కదా, శైవ, వైష్ణవ, శాక్తేయ. ఇవన్నీ ఏమిటంటే సంప్రదాయాలు. ఈ సంప్రదాయాలు అనేవి ఒక వ్యక్తిని, అంటే మిమ్మల్ని, నన్ను, అంటే ఒక వ్యక్తిని, ఒక ఇండివిజువల్ పర్సన్ని గురువు ద్వారా, ఆచార్యుల ద్వారా భక్తి మార్గంలో నడిపించేవి. అవునా? భక్తి అనేది దేనికి? ముక్తి కోసమే కదా. అలా అవి చెబుతూ ఉంటే వాటిని పక్కన పెట్టి మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అహంకారంతో వ్యవహరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఎవరెవరు అని ప్రత్యేకించి చెప్పాలా? వారి పేర్లు, వారి యొక్క రూపాలు ఇక్కడ పెట్టడం కూడా వేస్ట్. అవి కొన్ని దరిద్రాలు అన్నమాట. నవదరిద్రం, అది అష్టదరిద్రం కూడా కాదు. ఇక సంప్రదాయ వైరుధ్యాలు, విభేదాలు ఇప్పటివా? ఎప్పటి నుంచో ఉన్నాయి. అప్పుడప్పుడు కొంచెం అవి పతాక స్థాయికి చేరుకుంటే మరణ నార్మల్ అవుతాయి. ఇప్పుడు ఆది శంకరాచార్యుల వారు వచ్చి ఈ యొక్క సంప్రదాయాల్ని ఖండించలేదు, సంస్కరించారు, సమన్వయం చేశారు, ఒక దగ్గరికి చేకూర్చారు. అలా ఉండండి హాయిగా అని చెప్పారు. పోనీ ఆయన ఏమైనా కొత్తగా కనిపెట్టారా? ఎప్పటి నుంచో ఉన్నదే ఆయన చెప్పారు. పంచాయతనం, కిచిడి అని సంబోధించేటటువంటి కొంతమంది మూర్ఖులు పంచాయతనం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, అది ఎప్పటి నుంచో ఉంది, అనాదిగా ఉంది, దాన్ని తెలుసుకోక దాని మీద కూడా బుర్ర జల్లుతూ ఉంటారు. సరే, ఇప్పుడు నేను అంటున్నది ఏంటి అంటే అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, నాడు ఉన్నాయి, నేడు ఉన్నాయి. అందుకనే సమస్య ఎప్పుడు కూడా మార్గానిది కాదు, మతిదే. ఎందుకంటే ఈ మతికి కొన్ని ఎజెండాస్ ఉంటాయి. ఈ మతి కొన్ని లక్ష్యాలను పెట్టుకుంటుంది. అది లౌకికమైన లక్ష్యాలు, కీర్తికాంక్షల కోసం, ధనం కోసం, మంది బలం కోసం, ఇత్యాది వాటి కోసం. సో ఆ మతి ఏం చేస్తుంది? సమస్యని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ క్రియేట్ చేసే సమస్యలో సామాన్యులు పావులుగా మారుతూ ఉంటారు. కొంతమంది మతి ఇలాంటి వివాదాల ద్వారా యూట్యూబ్లో రెవెన్యూను గడించడానికి ప్రోత్సహించేలాగా ఉంటుంది. వారి గతి అంతే, వారికి అధోగతే. వారికి సర్వం బొచ్చు అని చెప్పానుగా, సర్వం బొచ్చు అన్నమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళు చేసే పని అంతకు మించి ఇంకేముంటుంది? కళ్ళు నెత్తి మీద ఉన్నాయి కదా అని చెప్పేసి అక్కడి వరకు మనం ఏదైనా నామాల్ని పెట్టుకున్నా, లేకపోతే నాకు ఇంత జ్ఞానం ఉంది కదని ఇంత పొడుగు అడ్డనామాలు పెట్టుకున్నా అవి కావు మీ యొక్క ఉన్నతికి సంకేతాలు. ఎదుటి వ్యక్తిని గౌరవంగా సంబోధించటము,
అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా వ్యక్తిగత కక్ష్యలు కార్పణ్యాలకు దిగకుండా చూడటం, టార్గెట్స్ చేయకుండా ఉండటం, అది ఉన్నత లక్షణం అన్నమాట. అది మనలో లేదు. అందుకనే మీరు ఏమయ్యారు? జాంబీలు అయ్యారు. అలాంటి వాళ్ళని ఏమంటారు? జాంబీలు అంటారు. మతాలుగా భక్తి మార్గాలను మార్చేస్తున్నటువంటి వైనం ఇది. అవునా కాదా? ఇంత చక్కగా ఉన్నటువంటి భక్తి మార్గాల్ని ఎవరి ఇంట్లో వారు హాయిగా చేసుకోవాల్సినటువంటి ఒక సాత్విక విధానాల్ని తీసుకొచ్చి ఈ విధమైనటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులకు కారణమవుతుంది. ఏమిటి అంటే వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు. అనని వాళ్ళు ఎవరు? పెద్దలు ఎప్పుడూ కూడా ఏదో ఒక మాట, వందలాది మాటల్లో నువ్వు ఎతికితే ఏదన్నా ఒకటి దొరుకుతుంది. సరే అన్నారు, వాళ్ళు చూసుకుంటారు అనుకోవడం ఒక రకం. లేదు, నేను మొత్తం అన్నిటికంటే నేనే ఇక్కడ అందరికీ, సర్వం నేనే అని చెప్పేసి నేనే అడిగేయటం ఇంకొకటి. అలా కొంతమంది రెచ్చిపోతూ ఉంటారనమాట. మరి అలా రెచ్చిపోయినప్పుడు మనలాంటి వాళ్ళు వస్తారుగా, భరతవర్ష ఎంటర్ అవుతుందిగా. సో ఇప్పుడు మనం మాట్లాడదాం, స్ట్రైట్ టు ది పాయింట్. చిన్నజీయరు వారు వర్సెస్ ప్రవచనకారులు అనేట్లుగా ఈ కొంతమంది సంప్రదాయానికి సంబంధం లేని వాళ్ళు సంప్రదాయం మాది ఇది అని చెప్పుకున్నా కూడా వాళ్ళకి అహంకారం తప్ప ఇంకో సంప్రదాయం లేదు. సో అహంకారులు ఏం చేస్తారంటే జీయర్ వారిని వాడేసుకుంటారు, ప్రవచనకారులు తిట్టేసుకుంటారు. అయితే ఇక్కడ చిన్నజీయర్ స్వామి వారు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదా? శివపార్వతుల విషయంలో, జగద్గురువుల విషయంలో, శంకరాచార్యుల విషయంలో ఆయన తమ అభిప్రాయాలు తెలియజేశారుగా. అవి వివాదాస్పద వ్యాఖ్యలుగా మారాయిగా. ఖండించిన వాళ్ళు ఖండించారు, హర్షించిన వాళ్ళు హర్షించారు. ప్రవచనకారులు కూడా తమ లక్షలాది ప్రసంగాల్లో, మాటల్లో కొన్ని సందర్భాల్లో అతిశయోక్తులకు పోయి ఉండొచ్చు, లేదా అప్రమాణికం మాట్లాడి ఉండొచ్చు. ఏదేమైనా కూడా అలా జరిగి ఉండొచ్చు, జరిగాయి, అది కూడా వాస్తవమే. కనుక ఇక్కడ వీరు పెద్దలే, వీరు పెద్దలే. అలాగని వీరు ఆచార్యులు కనుక ప్రవచనకారులు కంటే పెద్దవాళ్ళు. ఇలా ఆచార్యుల స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతోమంది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శంకర పీఠాల్లో ఉన్నటువంటి ప్రస్తుత పీఠాధీశులందరినీ తీసుకోండి, వారు కొన్ని సందర్భాల్లో మాట్లాడినవి వివాదాస్పదం అయ్యాయా లేదా? ఇవన్నీ మనం గమనించాల్సింది పోయి, పెద్దలు వారు మాట్లాడుతున్నప్పుడు ఏదన్నా ఒక సమాజంలో అన్రెస్ట్ వాతావరణం క్రియేట్ అయితే వాళ్ళే ఒక దగ్గరకు చేరి వాళ్ళే సమస్యకు పరిష్కారం ఇవ్వాలి. అలా జరగలేదు అనుకోండి, ఇప్పుడు ఏంటి, వెంటనే దిగిపోతారనమాట రంగంలోకి. దిగిపోయి ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ జీయర్ వారి మీద ప్రేమ ఉంటుందా, ప్రవచనకారుల మీద ద్వేషం ఉంటుందా కంటే కూడా వారి వ్యక్తిగత అజెండా, చెప్పాను కదా, అది భక్తి మార్గం కాస్త మతంగా, మతోన్మాదంగా మార్చుకుని తయారవుతారు. సంప్రదాయం పేరు చెప్పుకుని పూటకొక వీడియో, పోస్టులు పెట్టుకుంటా ఇతర సంప్రదాయాల్ని, ఆయా పెద్దల్ని తిడతా ఉంటారు. ఈ కొలమానం చూసుకుంటే గనక ఎక్కువగా నాకు ఈ జాంబీసే కనిపిస్తూ ఉంటారు. ఈ జాంబీస్ 24 గంటలు శంకర పీఠాలని తిట్టడం, వాళ్ళని వెక్కిరించటం, పురాణాలలో కొన్ని పురాణాలు, ఆ పురాణాలు అన్నాం, ఈ పురాణాలు అన్నాం, శివుడిని క్షుద్రదేవుడు అంట. శివుడు, నీ ఇంటెన్షన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. క్షుద్ర అనడంలోనే నీ యొక్క దౌర్బల్యం కూడా ఉంది. సో నీ బుద్ధి అది. సో శివుడు ఏ దేవుడు, కృష్ణుడు ఏ దేవుడు, రాముడు ఏ దేవుడు, విష్ణువు ఏ దేవుడు, మనం చెప్పేంత వాళ్ళం కాకపోయినా కొంత బ్యాలెన్సింగ్ విధానం అనేది ఒకటి ఉంటుంది కదా. అలా వ్యవహరించకుండా పిచ్చిగా వీడియోలు చేస్తూ ఉంటారు. వాటిల్ని మనం తప్పుబట్టి ఇలా చేయకూడదు ఇలా అని అన్నామనుకోండి, ఏది సిద్ధాంతపర ఖండన తెలియజేస్తే వెంటనే మనకి ఒక వ్యక్తిగతమైన టార్గెట్. ఇంకా అవన్నీ కూడా ఇప్పటికే బోలెడు సార్లు చెప్పేస్తాను. అది తప్ప ఏమన్నా సర్వం బుచ్చా అంటే ఏమీ లేదు. అది తప్ప మేము చెప్పాము, మీరు నమ్మాలి అన్నట్లుగానే ఉంటాయి వారి వ్యవహారం. వెరసి ఏమవుతున్నాయండి, గ్రూప్ తగాదాలు అవుతున్నాయి. ఈ గ్రూప్ తగాదాల లక్ష్యం ఏమిటి, అసలు సమస్య ఏమిటి అనే విషయానికి వద్దాం. ఇక్కడ భేదము అభేదము అనేది కదా, ద్వైతము అద్వైతము, లేకపోతే విశిష్టాద్వైతము, వాట్ ఎవర్ ఇట్ మే బి. సామాన్యుడికి భక్తి అనేది అతి ముఖ్యమైనది. మీరు పెద్దలు ఏది చెప్తే అది మేము వింటాం. అర్థమైందా? మీరందరూ ఇలా కలహించుకుని రకరకాల మార్గాల్లో ఏదేదో చెప్తే మేము కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది సామాన్యంగా సామాన్యుడికి ఉన్నటువంటి ఆలోచన. కానీ మధ్యలోకి చొరబడినటువంటి జాంబీలు ఏం చేస్తారంటే, విష్ణువు వేరు, శివుడు వేరు, శక్తి వేరు అంటారు. అనుకోండి, ఒక రకమైన అనాలిసిస్. భగవంతుడికి సంబంధించి ఎన్నో వందల అనాలిసిస్లో అదొకటి. ఇవి వేరు, ఒకటే విష్ణువులో వీళ్ళందరూ కూడా, అంటే విష్ణువు ఒక పెద్ద శరీరం అనుకుంటే శరీర భాగాలుగా శక్తి, శివుడు. మళ్ళీ శక్తి అంటే దుర్గాదేవి, లేకపోతే వారాహిదేవి, ప్రత్యంగిరాదేవి, వీళ్ళు కాదు. లక్ష్మీదేవే శక్తి. మిగతా జగన్మాతగా దుర్గను, ఆదిపరాశక్తిని అనుకుంటాం కదా, అది కాదు మనకి, లక్ష్మీదేవియే అని చెప్తారు. ఇక్కడ శాక్తేయంకి వచ్చేసరికి ఆదిపరాశక్తి, దుర్గాదేవి, దేవి భాగవతం, ఇవన్నీ ప్రమాణాలు. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే విష్ణువు వేరు, శివుడు వేరు, వేరు వేరు వేరు. ఓకే, విష్ణువు అండర్లోనే మిగతా దేవుళ్ళు ఉంటాయి. మిగతా భక్తి మార్గాలు కూడా ఏవైతే సంప్రదాయాలు ఉన్నాయో, శైవం అంటే శివుడు అండర్లో మిగతా, అలాగే
శాక్తేయం అంటే శక్తి అండర్లో మిగతా, అలా ఏ సంప్రదాయం తీసుకున్నా దాని అండర్లో మిగతా అంట. ఇవన్నీ కూడా వైదిక ప్రమాణాలతో కూడుకున్న మార్గాలే. ఈ దేవీ దేవతలన్నీ కూడా మనకి పురాణము వేదము ప్రమాణంగా ఉన్నటువంటివి కనుక ఇవేవో పెట్టుడు దేవతలు కావు. పెట్టుడు దేవతలతో సమస్యలు చూస్తున్నాగా, ఇంకో కాంట్రవర్సీ సాయిబాబా కాంట్రవర్సీ, అది వేరే ఇది వేరే. ఓకే, ఇక అభేదం విషయానికి వస్తే అంతా ఒకటే పరమాత్మ, అతను అనేక రూపాల్లో వ్యక్తమగుచున్నాడు. ఇది తక్కువ ఇది ఎక్కువ అనడం వల్ల ఆయన్నే పొగిడి ఆయన్నే తిడుతున్నట్లు. కనుక ఇది చాలా తక్కువ బుద్ధి. అలా ఉండటం కంటే ఒకటిగా ఉందాం, పంచాయతనం కానీ లేకపోతే ఇంకో మార్గాలు, ఎవరి మార్గాల్లో వారు ఉన్నా ఇతర మార్గాల్ని కూడా మన మార్గానికి ఇచ్చినంత విలువనే ఇద్దాం అని చెప్పడం జరుగుతుంది కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య కాంట్రవర్సీ. నిజానికి నాకున్న ఆలోచన, నాకున్న ఇష్టం, ఇప్పుడు ఉదాహరణకి నా ఒపీనియన్ తీసుకున్నా కూడా నేను దీన్నే ఎక్కువగా ఆసక్తిగా చూస్తూ ఉంటాను, దీన్నే ఎక్కువగా పరిశీలిస్తూ ఉంటాను. ఆ ఒక్కడే ఉన్నటువంటి పరమాత్మని ఇన్ని రకాలుగా గోచరమవుతున్నటువంటి ఆ భగవంతుణ్ణి నిరంతరం పరిశోధిస్తూ ఉంటాను. అది నా మార్గం. ఇలా ప్రమాదం దేంతో ఉంది అంటే, ఇప్పుడు సమస్య ఇది. ఓకే, ప్రమాదం దేంతో ఉంది అంటే నా దేవుడే గొప్ప. నా దేవుడే గొప్ప, నా భక్తి మార్గమే గొప్ప. ఇలాగే కదా ఇస్కాన్ కూడా కాంట్రవర్సీకి కారణం అవుతోంది, ఇలాగే కదా ఈషా కూడా కాంట్రవర్సీకి కారణం అవుతోంది, సాయిబాబా కూడా కాంట్రవర్సీ. ఎందుకు అంటే ఈ ప్రమోటింగ్లో ఏమవుతోంది అంటే మిగతా వాటిని కలుషితం చేసే స్థాయికి, తగ్గించే స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇస్కాన్ కూడా అలాంటి కామెంటరీ ఏదో ఉందనే కదా విమర్శకులు విమర్శిస్తూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నా దేవుడే గొప్ప అని కాదు, భగవంతుడు గొప్ప. ఆ భగవంతుడికి నువ్వే పేరు పెట్టుకున్నావు, నువ్వే రూపంతో చూడాలనుకుంటున్నావు, దానికి ప్రమాణం పురాణమో ఇతిహాసమో వేదమో ఇతర మంత్రశాస్త్రాలు ఉండాలి. ఉంటే ఓకే, దాని ప్రకారం వెళ్ళు, గురువును పట్టుకో, మంచి మార్గంలో ఉన్నతి సాధించు. సో ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే నా దేవుడే గొప్ప కాదు, భగవంతుడు గొప్ప. చాలా తేడా ఉందండి. ఇక్కడ యుద్ధాలు వస్తాయి, ఇక్కడ ఆ యుద్ధాలన్నీ సమసిపోతాయి. కానీ ఇది అర్థం చేసుకోరు, ఎందుకంటే వారి సంప్రదాయం పేరు అహంకారం. సాయిబాబా వివాదంలో యూటర్న్ తీసుకున్నటువంటి మూకలు పెద్దగా ఏవో అరుస్తూ ఉన్నాయి, నన్ను ఏదో చేసేస్తానని, భరతవర్షంగా ఇక నేను వాళ్ళ అంతు చూస్తానని. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? కొత్తగా ఏం చేస్తారు? అవే మాటలు అంటారు, ఇంకేమైనా చేస్తారా? ఇంకేమైనా కొత్తగా క్రియేట్ చేస్తారు కంటెంట్, ఏవి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. ఏం పోతుంది దానివల్ల? నాకు ఏమీ లేదు. 4 రోజులు కొంచెం హెల్త్ బాగోలే, వీడియోలు చేయలేదనుకో, రోడ్డున పడ్డాడు భరతవర్ష అంటారు. ఆ 4 రోజుల తర్వాత మళ్ళీ వీడియోలు చేసి ఉతికారేసేస్తాను అనుకో, అమ్మో నన్ను కొట్టేశాడని ఏడుస్తారు. ఇది సహజంగా మీకు ఇచ్చే ట్రీట్మెంట్. సో రుకో జరా అనేది ఫాలో అవ్వండి. సాయిబాబా వివాదంలో పెద్దలు నాడు నేడు ఎవరు నాడు పాజిటివ్గా మాట్లాడలేదు, నేడు కొంచెం ఆలోచించేలాగా మాట్లాడడం లేదు. నాడు చిన్నజీయర్ స్వామి వారు కూడా, ఆయన ఒక గురువు, ఆయన విష్ణు సహస్రనామం చదువుకుంటాడు, చదవమని చెప్తాడు అని నాడు కూడా పాజిటివ్గా చిన్నజీయర్ స్వామి వారు కూడా రెస్పాండ్ అయ్యారు కదా. చిన్నజీయర్ స్వామి వారు అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో కూడా కొన్ని సాయిబాబా మందిరాలు ఏవైతే, అక్కడ చాలా మందిరాలు ఉంటాయి సాయిబాబావి, అక్కడే కొన్ని చోట్ల ఆయన అనుగ్రహ భాషణం కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఇది సహజం. అలాగే ప్రవచనకారులైనా సరే, పీఠాలు కానీ స్వామీజీలు కానీ, ఇవి కూడా సాయిబాబా విషయంలో నాడొకలాగా నేడొకలాగా ఉండవచ్చు, లేదా అదే స్టాండ్ మెయింటైన్ చేయవచ్చు. కొన్ని పీఠాలు, ఉదాహరణకి శృంగేరి వంటి పీఠాలు నాటి నుంచి నేటి వరకు సాయిబాబాను ఆమోదించకుండా ఉండవచ్చు కదా. ఇవన్నీ క్లియర్గా మనకు కనిపిస్తున్నప్పుడు కేవలం ఈ సాయిబాబా వివాదంలో ప్రవచనకారుల్ని మాత్రమే టార్గెట్ చేస్తే, మరి చిన్నజీయర్ స్వామిని కూడా మీరు టార్గెట్ చేయాలి కదా. మరి ఆయన కూడా ఒక సందర్భంలో మాట్లాడారుగా. లేదా ఇప్పుడు సాయిబాబా వివాదంలో ఇంతమంది ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఖండన తెలియజేస్తూ ఉంటే, లేదా సాయిబాబా వివాదంలో ఏదైతే ఇతర దేవీ దేవతలకు సంబంధించినటువంటి కలుషిత విధానాలు ఉన్నాయో వాటిని క్వశ్చన్ చేస్తుంటే సైలెంట్గా ఉండటం కూడా చోద్యం చూస్తున్నట్టేగా. మరి చిన్నజీయర్ గారు మాట్లాడాలిగా. మరి ఆయన మాట్లాడట్లేదు అంటే ఆయన కూడా విమర్శిస్తారుగా. చాలా సింపుల్ లాజిక్స్ ఇవన్నీ. కొట్లాట్లు మొదలు పెట్టుకుంటే ఇరువైపులా ఉంటాయి. ప్రవచనకారుల్ని నిరంతరం టార్గెట్ చేయడం, సామవేదంగా నీతి ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయనలాగా ధైర్యంగా ముందుకు వచ్చి శాస్త్రంలో ఉన్న విషయాన్ని నిర్ద్వంద్వంగా చెప్పి ప్రమాణపూర్వకంగా నిజాన్ని ప్రకటిస్తే ఈ విధమైనటువంటి దుమ్మెత్తి పోసే పోకడలు క్షమిస్తాడా భగవంతుడు మిమ్మల్ని? అసలు మీది భక్తి మార్గం కాదు, అసలు మీకు ఏ సంప్రదాయం లేదు, మీ సంప్రదాయం పేరు అహంకారం అన్నది దేనికో తెలుసా? దేనికే. కనుక ఒకవేళ అందరినీ టార్గెట్ చేయాలంటే చేసుకోండి, నిరంతరం అందరినీ తిట్టుకుంటా ఉండండి. ఒకప్పుడు నేను అలా ఉండి ఇప్పుడు మార్చుకున్నాను, మనసు మార్చుకో. రేపొద్దున ఇంకేదన్నా మతాల్లో, ఎడారి మతాల్లోకి పో. ఎవడికి వచ్చింది నష్టం? కలుషితాలు ఎప్పుడు సనాతన ధర్మంలో ఎక్కువ కాలం మసల్లేవులేండి, అది కలి ప్రభావంలో కొట్టుకుపోతాయి అవి. సరే, అలాగే నేను ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే,
ప్రవచనకారులుగా పీఠాలు, స్వామీజీలు వారి వెర్షన్స్ వారు వినిపిస్తున్నప్పుడు వాటిని బేస్ చేసుకొని మనం కూడా మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే వారి యొక్క శాస్త్ర పరిజ్ఞానం ముందు మనం ఎంత, మన బతుకెంత. అలా ఈ తర్వాత ఇప్పుడు కామన్ టార్గెట్ అని చెప్పాను కదండి, ఇవన్నీ పక్కన పెట్టేసి మా స్వామీజీలు ఒకప్పుడు ఏం చేసినా లేకపోతే అవన్నీ మాకు అనవసరం, అవన్నీ మేము ఇగ్నోర్ చేస్తాం. ఇదిగో ఈ కామన్ టార్గెట్ ఏంటి అంటే మాకు ప్రవచనకారులే. అందుకని వీళ్ళు కొత్తగా ఒక సినిమాని తయారు చేశారు. ఆ సినిమా పేరేంటంటే కలిసి దూషించుకుందాం రా, కలిసి దూషించుకుందాం రా. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మార్వలస్ యూటర్న్ అని రాసుకోవచ్చు, లేదా నడుస్తున్న సరికొత్త ధారావాహికగా కూడా చెప్పుకోవచ్చు. దీనివల్ల ఎవరికి నష్టం చెప్పండి? ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు నేను ఈ విషయం మీద స్పందిస్తే ప్రతిసారి కూడా టార్గెట్ చేయడం మొదలు పెడతారు. అంతేకాదు, నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, అక్కడికి వీళ్ళే ముందే చేరిపోయి ఆ పలానా వ్యక్తి ఇది అని ఇంప్రెషన్స్ క్రియేట్ చేస్తారు. అంటే కేవలం సిద్ధాంతపరమైనటువంటి విభేదాల నడుమ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసి దిగజార్చాలని చూస్తారు. అరే ఇంకా మీరు మాట్లాడే, మీరు రోజు పఠించే ఆ శ్లోకాల పరమార్థం ఏం గ్రహించినట్లురా మీరు? సత్యము, ధర్మము, న్యాయము వీటిని కొట్టే మొనగాడే లేడు. ఆదిలో కాస్త డామినేట్ చేసినట్టు కనిపించినా అవి నిలబడవు. అలా మీరు ఎంత దాడి చేసినా భరతవర్షని ఏమీ చేయలేరు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఎవరు లేవనెత్తని టచ్ చేయడానికి కూడా ఆలోచించేటటువంటి అంశాలని మనం ఎప్పుడో టచ్ చేసేసాం, కొన్నాళ్ళు కంటిన్యూ చేసాం, ఇంకో ప్రోగ్రామ్ షిఫ్ట్ అవుతాం. ఓకే, అంతేగాని ఈ సరికొత్త ధారావాహికలాగా పొద్దస్తమానం ప్రవచనకారులను తిట్టే కార్యక్రమం, పొద్దస్తమానం లేకపోతే జిఆర్ స్వామివారిని తిట్టే కార్యక్రమం ఇలాంటివి మనం చేయం. అలాంటి అహంకారులు కొంతకాలం అలా మెరుస్తూ మనుగుడు పురుగులాగా మాయమైపోతూ ఉంటారు. అది కాదు మన టార్గెట్. కానీ మనం ఏం చెప్తున్నామంటే సమన్వయం, కలిసి ఉందాం, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అని చెప్తా ఉంటే, లేదు మా సంప్రదాయమే గొప్ప, మాదే పెద్ద తిప్ప, ఎవరు రాకపోతే వాళ్ళు కప్ప, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంత పెద్ద అది. సో ఏంటంటే ఛానల్స్కి రిపోర్ట్ కొట్టడం, సబ్స్క్రైబర్స్ని డిస్టర్బ్ చేసేలాగా వాళ్ళని కూడా ఎలాంటి సపోర్ట్ చేయకండి అనేలాగా భ్రమింపజేసే విధానాల్ని తయారు చేసి వదలటం, నిరంతరం వ్యక్తిగత దాడి చేయటం, ఇది నిరంతరం జరుగుతూ ఉందన్నమాట. ఇలా జరగటం వల్ల నష్టం ఏమైనా ఉంటుందా అంటే తాత్కాలిక నష్టం ఉంటుంది. తాత్కాలికంగా టెక్నికల్గా కొంత లాస్ ఉంటుంది. కానీ ఆన్ మోరల్ గ్రౌండ్స్ మనం బలంగా ఉన్నప్పుడు, నేడు కాకపోతే రేపన్నా మనం లేచి తిప్పి కొట్టేటప్పుడు ఉంటుంది, ఆ ఆర్తనాదాలు మనోహరంగా ఉంటాయి. సో ఈ జాంబీస్ సమర్పించు మనకిక ఇదే పని అంటే మన భరతవర్ష మీద టార్గెట్ చేసే విధానానికి నేను పెట్టిన పేరు. వాళ్ళు జాంబీస్ సమర్పించు మనకిక ఇదే పని, వాళ్ళ పని అదే, వాళ్ళు అదే చేస్తారు. సో నేను ఓవరాల్గా ఈ వీడియోలో చెప్పినటువంటి విషయాల్లో ఏమన్నా తప్పుందా అండి? ఏమన్నా తప్పుందా? అన్ని విషయాల్లోనూ స్పష్టంగా ఉండే మాట్లాడుతున్నాను కదా, చాలా క్లారిటీగా ఉంది కదా. మనిషి మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఇదే కదా, ఈ థాట్ ప్రాసెస్ ఉండాలి కదా. నా దేవుడే గొప్ప, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అలా అనుకుంటే ఏవైతే ఈ యొక్క ఇతర విదేశీ మతాలు ఉన్నాయో అవి కూడా కరెక్ట్ అనాల్సి వస్తుంది. అఫ్కోర్స్ అవి కూడా కరెక్ట్ అనేలాగా మాట్లాడుతున్నారు అనుకోండి, అంటే వాళ్ళకి చరిత్ర గురించి అవగాహన లేక, చెప్పాను కదా, వాళ్ళ అహంకారం వాళ్ళ అలా తయారు చేసింది. పాపం భగవంతుడు గొప్ప, నా దేవుడే గొప్ప కాదు. ఓకేనా? మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.